నీ ఇంట నీ తల్లిదండ్రులు ఉన్నారు, సంఘంలో సేవకులు ఉన్నారు, నీ మేలు కోరిన ఆప్తులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. ఇంతమంది సహకారం నీ కొరకు ఎదురు చూస్తుంటే నువ్వు అల్పమైన వాటి మీద మనసు పెట్టి అక్కడ నిలిచిపోవడం ఏంటి? నీ కొరకు ఎంతమంది కలలు కంటున్నారో, నువ్వు ముందుకొస్తే నీకు చేయూతనివ్వడానికి ఎంతమంది నిలిచి ఉన్నారో నీకు తెలుస్తుందా? తెలియట్లేదు. ఎంతకి ఆ సెల్ ఫోన్ ఒకటి పెట్టుకోవడం అదే లోకమైపోయింది. అనవసరమైన కార్యక్రమాల్లో మైండ్ పాడు చేసుకొని, అనవసరమైన కార్యక్రమాల్లో తన మునకలై నిండు ఆయుష్ను కాదు, 100 ఏళ్ల జీవితాన్నే కాదు, దైవ ప్రణాళికను కూడా కాళ్ళ రాసుకుంటున్నామండి. మీరంతా నా తమ్ముళ్ళు, నా చెల్లెలుగా భావించి, నా రక్త సంబంధికులుగా, దేవుని ఇంటిలో ఉన్న, ఒక ఇంట్లో ఉన్న సహోదరులుగా భావించి నేను ఈ మాట్లాడుతున్నాను అధికారంతో కాదు.